జనరల్గా మనందరికీ తెలిసిన ఒక క్లాసిఫికేషన్ ఏంటి అంటే డబ్బును బట్టి రిచ్, పూర్ అండ్ మిడిల్ క్లాస్. అంటే ఓన్లీ ముగ్గురు మాత్రమే ఉంటారు. ఎవరిని చూసినా కూడా ఈ 3 కేటగిరీలోకి వస్తారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా మనం డబ్బు సంపాదించే విధానాన్ని బట్టి మనకు డబ్బున్న స్టేటస్ని బట్టి 6 లెవెల్స్ ఉంటాయి అనమాట యాక్చువల్గా. బట్ ఆ 6 లెవెల్స్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే ఏంటి మనకు లాభము అంటే, మనం ఏ లెవెల్లో ఉన్నామో మనం నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళవచ్చు అన్న విషయం తెలుస్తుంది. అసలు మనము నిజంగానే ఆ లెవెల్లో ఉన్నామా, లేదంటే ఆ లెవెల్లో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నామా అన్న విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు వెల్త్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఒక మనిషి కాస్ట్లీ బట్టలు వేసుకోగానే, లేదంటే ఒక కార్లో తిరగగానే, లేదంటే ఒక బిల్డింగ్లో ఉన్నాడు అన్నదాన్ని బట్టి అతడు నిజమైన ధనవంతుడు అని మనం చెప్పలేమన్నమాట. సో అసలు ట్రూ రిచ్ అంటే నిజమైన ధనవంతుడు ఎవరు అంటే అతనికి ట్రూ వెల్త్ ఉండాలి. నిజమైన సంపద ఉన్నవాడు అతను నిజమైన ధనవంతుడు అనమాట. సో మరి ఫేక్ ధనవంతుడు ఎవరు అంటే, ఇప్పుడు జనరల్గా మనం చూసే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక కారు, ఐఫోను, అంటే షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి, రిచ్గా కనిపిస్తూ ఉంటారు. బట్ రిచ్ కాదు, రిచ్గా కనిపిస్తుంటారు. సో ఏంటంటే ఇదంతా ఫాల్స్ వెల్త్. ట్రూ వెల్త్ ఏంటి అంటే యాక్చువల్గా మీ దగ్గర టైం ఫ్రీడమ్ ఉండాలి. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ పనైనా చేయగల సౌకర్యం ఉందంటే మీకు నిజమైన వెళ్తున్నట్టు లెక్క. తర్వాత ఆప్షన్స్ ఉండాలి. అంటే మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే ఈరోజు వెళ్ళాలి, రేపు వెళ్ళాలంటే రేపు వెళ్ళాలి. ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగల సౌకర్యం ఉంటే ఆ ఆప్షన్స్ ఉండాలి. ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ అంటే మీకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, అన్ని ఫ్రీడమ్ ఉండాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళగల ఫ్రీడమ్ ఉండాలి. ఎవరి పర్మిషన్ అక్కర్లేకుండా మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగల ఫ్రీడమ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది ట్రూ వెల్త్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ వీడియో విషయం ఏంటంటే 6 లెవెల్స్, అది ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే డబ్బు సంపాదనలో ఫస్ట్ లెవెల్ సర్వైవల్ స్టేజ్. అంటే ఇది ఏంటి అంటే ఇక బ్రతుకు తెరువు కోసం సాగించే జీవనం అనమాట. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి. అంటే మీ యొక్క కెరీర్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే, మీరు బాస్తో మీకు ఇష్టం లేకపోయినా, బాస్కి ఇష్టం లేకపోయినా మీ జాబే ఉడుద్ది అనమాట. తర్వాత జీవితం మొత్తం భయంతో నడుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న ఖర్చు వచ్చిందంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ మొత్తం కుప్పకూలిపోతుంది. సేవింగ్స్ ఉండవు, అప్పులు అవుతూ ఉంటాయి, సింగిల్ ఇన్కమ్ ఉంటుంది. సో మీరు చాలా హెల్ప్లెస్నెస్గా ఉంటారనమాట. మీకు ఒక క్లారిటీ ఉండదు. సో అంటే ఎక్కువ సంపాదించాలి, ఎలా సంపాదించాలని ఒక క్లారిటీ ఉండదు. సో ఇది ఏంటంటే ఇది ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మనీ అనమాట. లెవెల్స్ ఆఫ్ మనీలో ఫస్ట్ స్టేజ్. ఇక లెవెల్స్ ఆఫ్ మనీలో సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇల్యూజన్ స్టేజ్ అనమాట. జనరల్గా 90% మనం కలిసే వాళ్ళు బయట ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇంకా కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఇల్యూజన్ స్టేజ్లో ఉంటారు అనమాట. ఎందుకు ఇల్యూజన్ అంటే వీళ్ళంతా ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఇప్పుడంతా బాగానే ఉంది అనే కంఫర్ట్ జోన్. అంటే ఎలా ఉంటుందంటే శాలరీ బాగా వస్తుంది కాబట్టి ఈఎంఐలు బాగా కడతారు. సో కంఫర్ట్ అంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు. తర్వాత రిచ్గా కనిపించడానికి వీళ్ళు ఎక్కువ ట్రై చేస్తారు. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటుంది, కార్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో ₹1 ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, కంపెనీ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో వీళ్ళకు ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు వీళ్ళ మొత్తం లైఫ్ మొత్తం తలకింద రావడానికి. సో కరోనా టైంలో జీవితం తలకిందిన వాళ్ళందరూ వీళ్ళే అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ముందు చూపు అనేది ఉండాలన్నమాట. తర్వాత సడన్గా శాలరీ ఆగిపోతే ఎన్ని నెలలు కనుక మీరు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారనేది ఎవరికి తెలియదు అనమాట. ఇదంతా ఏంటంటే ఒక ఇల్యూజన్ స్టేజ్. సో మన దగ్గర రోజు చూసే వాళ్ళు 90% మంది ఇదే స్టేజ్లో ఉంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా రిచ్ అని అనుకుంటారు అనమాట. ఇక ఇంతకుముందు చెప్పిన ఆ 90% పక్కన పెడితే ఒక 5 to 7% ఎలా ఉంటారంటే వీళ్ళు అవేకనింగ్ స్టేజ్. అంటే వీళ్ళు శాలరీ వస్తున్నా కూడా ఎట్ ద సేమ్ టైం వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మంచి మ్యూచువల్ ఫండ్స్లో మంచి కార్పస్ ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుంటారు అనమాట. అంటే వీళ్ళు సో ఇక్కడ ఒక పదం మీరు తెలుసుకోవాలి, కంపౌండింగ్ అనే పదం. సో కంపౌండింగ్ అంటే మనము ఓన్లీ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో డబ్బులు పెడితేనే కంపౌండింగ్ కాదు, స్కిల్స్ కూడా మనకు కంపౌండింగ్ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో ఈ అవేకనింగ్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఈ విషయాలన్నీ తెలుసు అనమాట. అందుకని వీళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఇంత ముందులాగా వాళ్ళ ట్రాప్లో పడకుండా, సో వీళ్ళందరూ మా క్లయింట్స్ అంటే మాకు వచ్చే లీడ్స్లో బెస్ట్ క్లయింట్స్ వీళ్ళు అనమాట. అవేకనింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళే ఈ పనులు చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే ఫ్యూచర్ సేఫ్టీ గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. నా జీతమే నా సంపద కాదు. సో వీళ్ళకి స్పృహ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ బ్రీతింగ్ రూమ్ ఉంటుంది, పేదరికం నుండి బయటపడతారు అఫ్ కోర్స్. అయితే ఇక్కడ కనుక మళ్ళీ ఈ స్టేజ్లో కనుక ఆగితే వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేరు అనమాట. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే నిజంగా వెల్త్ బిల్డింగ్ అనేది ఇక్కడ నుండి వీళ్ళు ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ స్టేజ్, అతి ముఖ్యమైన స్టేజ్ ఏంటంటే లీవరేజ్ స్టేజ్. ఈ లీవరేజ్ అన్న పదం ఎవరైతే తెలుసుకుంటారో
వారు జీవితంలో చాలా మంచి పొజిషన్ చేరుకుంటారు. ఎందుకు అంటే లీవరేజ్ అంటే ఏంటంటే మీరు ఒక చిన్న పని చేస్తారు, దాంతో మీకు రిజల్ట్స్ ఎలా ఉంటుందంటే ఒక 10x 20x రిటర్న్స్ రావచ్చు. లేదు మీరు లేకపోయినా మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తారు, మీరు లేకపోయినా కూడా అక్కడ వర్క్ అనేది నడుస్తుంటుంది, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. అంటే ఇది ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక్కసారి చేసిన పని 10 సార్లు ఫలితం ఇస్తుంది. అంటే నార్మల్ జాబ్ చేసేటప్పుడు మీరు ఆ రోజు జాబ్ చేశారంటే ఆ రోజు శాలరీ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ డబ్బు మళ్ళీ మీకోసం పనిచేస్తుంటుంది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ లివరేజ్. సో ఇవి అనమాట. మీరు లేకపోయినా కూడా ఆ డబ్బే మీకోసం పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఇప్పుడు మనం ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏదొచ్చినా కానీ ఒక ఇల్లు కట్టుకోవడం, దాన్ని రెంట్కి ఇవ్వడం. సో రిటైర్మెంట్లో ఏమవుతుందంటే దాని నుండి మనకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. సో ఇదొక లివరేజ్. ఇంతకుముందు ఏంటంటే అదొకటే తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే మనం SWPలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే అదే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ SW పెట్టడం, ఇవన్నీ ఏంటంటే ఒక లీవరేజ్ అనమాట. అంటే ఇక అప్పుడు మనం పని చేయకపోయినా కూడా డబ్బులు వస్తుంటాయి అనమాట. సో ఈ లీవరేజ్ స్టేజ్ కనుక అర్థం చేసుకుంటే ఇక ఆ తర్వాత మీకు రిటైర్మెంట్ లైఫ్కి డోకా ఉండదు. సో ఇక్కడ ఏంటి ఇన్కమ్ పేస్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఓనర్షిప్ బిల్డ్స్ వెల్త్. ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డామినెంట్ స్టేజ్, లెవెల్ 5 స్టేజ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నా నమ్మకం. సో వీరు ఎవరు అంటే వీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఒక పెద్ద కార్పస్ తీసుకునే వాళ్ళు, లేదంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లోనే ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి పెద్ద ల్యాండ్ బ్యాంకో లేకపోతే దాని ద్వారా ఎక్కువ డబ్బు వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకోవడము, లేకపోతే ఒక పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసుకుని ఉంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర డబ్బు పవర్ అనేది ఉంటుంది, అందుకనే వీళ్ళు డామినేట్ స్టేజ్లో ఉంటారు. సో ఇక్కడ ఛాలెంజెస్ ఏమొస్తాయంటే ఈఎంఐ ఎలా కట్టడం ఛాలెంజ్ కాదు, అసలు నా క్యాపిటల్ ఇప్పుడు నేను ఎక్కడ పెట్టాలి అనే ఒక ఇది వస్తుంది. తర్వాత బిజినెస్లో పెట్టాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే సరైన వ్యక్తులు నమ్మడం, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ అతిపెద్ద సవాల్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు రిస్క్ లేకుండా దాన్ని మళ్ళీ మనం SWP పెట్టడమా, లేకపోతే ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ వచ్చినట్టుగా పెట్టుకోవడమా అని దానికి ఏంటంటే వీళ్ళకి కావాల్సింది సరైన వ్యక్తులు నమ్మాలి, సరైన అసెట్ అలొకేషన్ చేయగలిగి ఉండాలి. ఈ స్టేజ్లో డామినెంట్ స్టేజ్లో అవి మెయిన్ సవాల్ అనమాట. ఇక చివరిది 6వ స్టేజ్ ఏంటంటే ద లెగసీ స్టేజ్. అంటే లెగసీ స్టేజ్ అంటే సో మీరు సంపాదించిన సంపదను కానీ మీరు సంపాదించిన ఆస్తుల్ని మీ తరతరాలకు వాటిని అందించడం. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, సో ఒక 100 కోట్లు సంపాదిస్తే వారు ఆగిపోరు, మళ్ళీ దాన్ని 1000 కోట్లు చేయడము, లేకపోతే ఇంకా దాన్ని 5,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, అంటే ఒక అంతు అనేది లేకుండా పోతుంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో ఈ లెగసీ స్టేజ్లో అంటే జనరల్గా మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ డబ్బు అనేది లక్ష్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది, నా తర్వాత కూడా నేను నిర్మించింది ఎలా కొనసాగుతుంది అనేది ఆలోచన. సో వాటిని మీరు ప్రాపర్గా నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఇవ్వాలి అనేదే ఈ స్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇక్కడ మీరు ప్రాపర్గా కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇది ఎటువంటి ప్రాబ్లం లేకుండా జీవితం సాగుతుంది, లేకపోతే సున్నా అవుతుంది. సో ఇక్కడ చాలామంది చేసేది ఇప్పుడు సంస్థలు స్థాపించడం, చారిటీ స్థాపిస్తుంటాడు, పిల్లలకు ఆర్థిక విద్య, సమాజం పైన అంటే కొంతమంది సోషల్ ఇంపాక్ట్ కోసం డబ్బును కేటాయిస్తుంటారు. సో అంటే లెగసీ అంటే మన పిల్లలకి ఇచ్చేదే కాదు, సమాజానికి ఇచ్చేది కూడా ఉంటుందన్నమాట దీంట్లో ఈ స్టేజ్లో. సో సంపద యొక్క చివరి గమ్యం ఏంటి అంటే లగ్జరీ కాదు, అది సృష్టించే ప్రభావం. మీరు ఎలా సొసైటీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, సో వారి కోసం మీరు ఏమి ఇస్తున్నారు అనేది ఇది లెగసీ స్టేజ్ అనమాట. ఇప్పుడు ఈ 6 లెవెల్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారు, సర్వైవల్లో ఉన్నారు అంటే అప్పులు, ఈఎంఐ భయం ఉందా, సో మీ ట్రాప్ ఏంటంటే హెల్ప్లెస్నెస్. మీరు హెల్ప్లెస్నెస్గా ఉన్నారంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు. లెవెల్ 2 ఇల్యూజన్లో ఉన్నారా అంటే మీకు లైఫ్ స్టైల్ బాగుంది, షో ఆఫ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు కంఫర్ట్ అయ్యారంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు. నెక్స్ట్ మీరు అవేకనింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే మీరు ఆల్రెడీ మీకు ప్రొటెక్షన్ ఉంది, అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే నేను చాలా సేఫ్గా ఉన్నాను అని మీరు అనుకుంటే ఈ స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేరు. ఇక నెక్స్ట్ లీవరేజ్. అంటే మీకు ఈ లీవరేజ్ అని కనుక తెలిస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సిస్టమ్స్ డెవలప్ చేయండి, తర్వాత మీకు టైం ఫ్రీడమ్ కోసం ఈ లీవరేజ్ అనేది మీకు పనికొస్తుంది. సో ఇక్కడ మీకు అప్రూవల్ అంటే మీరు కరెక్ట్ లీవరేజ్ ఉంటే మీరు ఓకే, లేకపోతే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక డామినెంట్ అంటే మీరు ఆల్రెడీ మీకు మంచి కార్పస్, మంచి డబ్బు సంపాదించినప్పుడు మీకు డామినెంట్ స్టేజ్లోకి వస్తారు. సో అప్పుడు మీకు వచ్చే సవాల్ ఏంటంటే క్యాపిటల్ అలొకేషన్ పవర్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ కాంప్లెక్సిటీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక లెగసీ, మళ్ళీ మీరు మీ సంపాదించిన దాన్ని మీరు తర్వాత తరాలకి ఎలా అందిస్తున్నారు, ఏమందిస్తున్నారు అనేది ఇక్కడ అనమాట. సో ఇక్కడ కనుక మీరు ఈగోయిస్టిక్గా పోతే మళ్ళీ ముందుకెళ్ళలేరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో అందరూ కూడా 1, 2, 3, 4, 5, 6 ఇలా
అనేది లైఫ్లో ఎప్పుడు జరగదు. లేదు పోనీ పడిపోయినా కూడా ఒకేసారి నేను 6 ఉంది కాబట్టి నేను పడిపోతే మళ్ళీ 5కి వస్తాను 4కి వస్తాను అలా ఉండదు. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాపర్ ఆర్డర్ ఉండదన్నమాట. ఏ వ్యాపారంలో నష్టం వచ్చింది, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ఇన్సూరెన్స్ లేదు, జాబ్ లాస్, సో ఇవన్నీ ఇలాంటి జరిగింది అనుకోండి, టక్కున మళ్ళీ ఏ 1వ స్టేజో 2వ స్టేజ్లోకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా చేయాల్సినవి ఏంటంటే మీ ఫౌండేషన్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఎలా అంటే, సో మీ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నప్పుడు మీరు దాంతోపాటు ఖర్చులు పెంచొద్దు. సో అక్కడ ఏం చేయాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి తప్ప మీరు మీ ఖర్చులు పెంచకూడదు. ఇది ఒకటి. ఆ తర్వాత మీరు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు నెలకి ఎంత అయితే ఖర్చులు అవుతాయో ఒక 6 నెలలకు సరిపడా ఖర్చులు అనేవి మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ కానీ క్యాష్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా అది కాదు. మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా, డెట్ ఫండ్లో పెట్టుకున్నా, లేదా ఎఫ్డీలో పెట్టుకున్నా కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అలాగే మీరు మీ లీవరేజ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లీవరేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారా లేదా అనేది ఒక చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటి, మీరు ఏదైతే మీ టైంకు మీకు పేమెంట్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీకు లీవరేజ్ లేనట్టు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి మీరు, సో జస్ట్ మీ పని గంటల మీద కాకుండా మీరు లేకపోయినా కూడా ఇన్కమ్ వచ్చేటట్టుగా ఏమేమి మార్గాలు ఉన్నాయి అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి, మీరు ప్రొడక్టివ్ అసెట్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రొడక్టివ్ అసెట్స్ అంటే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో అప్పుడు మీరు అసెట్స్ బిల్డ్ చేసినట్టు లెక్క. అదేవిధంగా నిజంగా అసెట్స్ అంటే ఇప్పుడు మీరు ల్యాండ్స్ కొనుక్కోవడం, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఒక కార్పస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం, ఇదంతా అసెట్. తర్వాత మీరు సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళినా కూడా అవి ప్రొడక్టివ్ అసెట్స్ అవుతాయి. సో ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఇవి. ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఐఫోన్లు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడం, బైక్లు 2-3 కొనుక్కోవడం, 2-3 కార్లు కొనడం, ఇవి కాదు. ప్రొడక్టివ్ అసెట్స్ అంటే ఇవి. సో వీటిని మీరు సృష్టించుకోండి, అప్పుడు ఇది మీకు లీవరేజ్ అనేది ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీరు మీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది పెంచుకోవాలి. ఎర్న్ చేయండి, మేనేజ్ చేయండి, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి, దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకోండి, సో మళ్ళీ ఎర్న్ చేయండి. సో ఈ సైకిల్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ డబ్బు సంపాదించడం అనేది ఒక స్కిల్, కానీ దాన్ని మేనేజ్ చేయడము, దాన్ని ఇన్వెస్ట్ చేయడము, దాన్ని ప్రొటెక్ట్ చేయడం వేరే స్కిల్స్. సో చాలామందికి ఏంటంటే ఇది ఒక్క స్కిల్లే ఉంటుంది. మేనేజ్ చేయరు, ఇన్వెస్ట్ చేయరు, అసలు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన రాదు, ప్రొటెక్ట్ చేయరు, అంటే ఇన్సూరెన్స్ లాంటివి మనము పట్టించుకోమన్నమాట. సో ఇక్కడ కేవలం జీతం పెరగడం మాత్రమే ఫైనాన్షియల్ గ్రోత్ కాదు, మీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ జీవితాంతం కొనసాగాలి. సో ఇక్కడ జీతం పెరగడం మాత్రమే అంటే ఏంటంటే, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ₹1,00,000 వచ్చే జీతం, ₹1,00,000 సంపాదించేవాడి కంటే ఒక 30,000-40,000 సంపాదించేవాడి యొక్క ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో అతడు ఇవన్నీ బాగా చేసుకోగలుగుతాడు అనమాట. సో ఇప్పుడు మీ ముందు 2 దారులు ఉన్నాయి. సో మీరు దేన్ని ఎంచుకుంటారో చెప్పండి. సో ఒకటి ఏంటి, సెటిలింగ్ వైపు వెళ్ళడము, 2 క్లైంబింగ్. సెటిలింగ్ అంటే ఏంటంటే మీకు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, మంచి ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, అంటే నాకు వచ్చే డబ్బుల కంటే నా లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి, మీకు ఇది కావాలా? లేదు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడం, అంటే ఇన్వెస్ట్ చేయడం, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, అసెట్ బిల్డింగ్ చేయడం. సో ఈ రెండిట్లో మీరు మరి ఏది ఎంచుకుంటారు? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.